డే 2 ఇన్ పటాయా. సో ఈరోజు ఏదో ఐలాండ్కి తీసుకెళ్తున్నారు, కోరల్ ఐలాండ్. సో ఆల్మోస్ట్ 8:45కి బస్ స్టార్ట్ అయిపోతుంది. మా వాష్రూమ్ కలగలేదు, ఎవరో స్నానం చేస్తున్నారు, అందుకే బాల్కల్లోకి వచ్చాను. మా నోస్ ఇస్ నాట్ వర్కింగ్, బ్లాక్ అయిపోయింది. ఏసీలో పడుకున్నాం కదా, దూరం. చలో ఫ్రైడ్ చేయడానికి కలుస్తాను మళ్ళీ. విల్ సీ యూ ఇన్ ఐలాండ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దూరం దూరం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒకవేళ మీరు నా న్యూ సబ్స్క్రైబర్ అయితే దిస్ ఇస్ మీ ప్రజ్ఞ. ఐ క్రియేట్ కంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఒకవేళ మీరు నన్ను ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి. సో వీఆర్ గోయింగ్ టు కోరల్ ఐలాండ్ అనమాట. సో డే 2 ఇన్ పటాయా. కోరల్ ఐలాండ్కి వెళ్తున్నాం ఈరోజు. సో అందరం కలిసి వైట్ ఫ్రాక్స్ వేసుకున్నాం అనమాట ఈరోజు. సో మేము ఇంకా కిందికి వచ్చేసి అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చూసేసరికి చాలా వెరైటీస్ పెట్టారనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా మేము అన్ని వెరైటీస్ చెక్అవుట్ చేసుకుంటా కొద్దిగా అన్ని కలిపి ఒక ప్లేట్లో వేసుకొని మా టేబుల్ దగ్గర సర్వ్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో గైస్, ఒకవేళ మీరు నా డే 1 వ్లాగ్ చూడకపోయి ఉంటే, మేము హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ ఎలా వచ్చామనే వ్లాగ్ మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. సో మీరు ఈ వ్లాగ్ క్లియర్గా అర్థమవుతుంది. బాగా ఉంది. ఆ సెక్షన్లో ఏమన్నా చూద్దాం అలానే. ఇక్కడ ఎగ్, మై గాడ్, వస్తున్నాయి గైస్. జీవితం అన్నీ ఉన్నాయి. చాప్ స్టిక్స్ తెచ్చిన. సో అన్ని టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలి కాబట్టి ఇంకా మేము అన్ని బ్రేక్ఫాస్ట్లు అందరం కలిసి ఒక్కొక్క ప్లేట్లో తెచ్చేసుకున్నాము మా టేబుల్ దగ్గరికి. చాప్ స్టిక్స్తో తింటుంది. ఇప్పుడు తినడానికి రాదు బికాజ్ వీడియో తీస్తున్నాం కాబట్టి. సో మాకు మా కాటేజ్ దగ్గర నుంచి పటాయా సిటీ ఒక 15 to 20 minutes దారి అనమాట. సో అంత దూరంగా కూడా లేదు. ఇంకా మేము బస్ దిగిన వెంటనే మేము అందరం కలిసి యాడ్స్ కొనుక్కున్నాం. అక్కడ యాడ్స్ అమ్ముతున్నారు అనమాట, తక్కువ రేట్కి అమ్మారు, కొద్దిగా బార్గెనింగ్ చేసి కొనుక్కున్నాం. దాని తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు మేము అందరం కలిసి ఒకటే కాటేజ్ వాళ్ళమని తెలవడానికి మా అందరికీ ఒక పింక్ కలర్ బ్యాండ్ అనేది చేతికి ఇస్తారనమాట. సో ఆ బ్యాండ్ మేము మళ్ళీ రిటర్న్ ఇక్కడి వరకు వచ్చే వరకు మేము ఈ బ్యాండ్ అనేది చేతికి పెట్టుకోవాలి. దాంతోపాటు మాకు కొద్దిగా నంబర్స్ రాస్తారనమాట. మా బోట్ నంబర్, డీటెయిల్స్ అని చేతి మీదనే రాస్తారు. వాళ్ళకి ఇక్కడ పేపర్ పెన్ ఎవరు యూజ్ చేయరు. ఒక స్కెచ్ పెన్ పట్టుకొని అందరి చేతుల మీద రాసిస్తారు అక్కడ. ఈ క్యాప్ మేము 70 బాత్కి కొన్నాం. 210 బాత్ ఇంటూ 3 120 అంటే 270. హాయ్ గైస్, బ్రిడ్జ్ బాగుంది గైస్. ఈవినింగ్ ఫొటోస్ బాగా వస్తాయి కదా. నడుచుకుంటూ తీస్తున్నా. ఇప్పుడు మనం వెళ్తుంది ఒక స్పీడ్ బోట్లో కాబట్టి ఈ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది అనమాట. మనం స్పీడ్ బోట్ ఎక్కాలంటే కొద్దిగా వాక్ చేయాలన్నమాట. మనం దిగిన పటాయా సిటీ దగ్గర నుంచి ఇప్పుడు నేను వాక్ చేస్తున్న దారి వరకు కొద్దిగా నడవాలి. సో మనం ఇది నడుస్తున్న బ్రిడ్జ్ దగ్గర అయితే చాలా మంచి వ్యూస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో మనం ఎక్కబోతున్న బోట్ అదే అనమాట. సో ఇంకా వన్ ఆఫ్టర్ ద అదర్ అందరం కలిసి ఆ బోట్ ఎక్కేసామన్నమాట. సో ఇంకా ఈ బోట్ మమ్మల్ని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన కోరల్ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ ఏమవుతుంది అనేది మీకు నేను ఫర్దర్గా అప్డేట్ ఇస్తాను. వెనకాల పడుకున్నాను.
సో మనము ఈ బోట్కి వచ్చేసాం కాబట్టి ఆ బోట్ నుంచి వేరే బోట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాము. సో ఈ బోట్ దగ్గర ఏంటి అంటే యాక్టివిటీస్, ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. లైక్ పారాగ్లైడింగ్ ఉంటుంది, అండర్ వాటర్ ఉంటుంది, దాని తర్వాత బనానా స్పీడ్ బోట్ ఉంటుంది. చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క యాక్టివిటీకి డిఫరెంట్ రేట్ ఉంటుంది అక్కడ మళ్ళీ వాళ్ళ తైబాత్లో. సో మనకు నచ్చిన యాక్టివిటీస్కి వాళ్ళకి పే చేసేసి మనం వెళ్ళి ఇంకా యాక్టివిటీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 2 hours అలా ఇస్తారనమాట మనం వెళ్తున్న కాటేజ్ వాళ్ళు అయితే. సో వాళ్ళు మనతోనే ఉంటారు. అందరు అయిపోయాక అందరు కలిపి గుంపుతో పాటు వేరే బోట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నుంచి మనము చేసేవాళ్ళు ఒక్కొక్క బోట్లో చేసేవాళ్ళు డిఫరెంట్. ఇప్పుడు బనానా బోట్ చేసే వాళ్ళకి వేరే బోట్ ఉంటుంది, వాళ్ళతో వెళ్తారు. అట్లా అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిపి వెళ్తారనమాట అక్కడ. సో నేనైతే అండర్ వాటర్ చేశాను అనమాట. సో అండర్ వాటర్ ఎందుకంటే నాకు పారాగ్లైడింగ్ అంటే కొద్దిగా హైట్ ప్రాబ్లం అవుతుంది, నేను కొంచెం బక్కగా ఉన్నాను కాబట్టి నేను రిస్క్ తీసుకోవాలనుకోలే. ఇంకోటి చాలా ఎండగా ఉంది అక్కడ. సో అండర్ వాటర్ అయితే కొద్దిగా వాటర్ ఉంది, వాటర్ లోపలికి వెళ్ళొచ్చు అనే టైప్తో వెళ్ళి కొద్దిగా మంచి ఫిషెస్ చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అండర్ వాటర్ చేశాను. కానీ అండర్ వాటర్ ఎక్స్పెన్సివ్ అంటా నేను, ఎందుకంటే 1600 తైబాత్ అంటే దగ్గర 4800 మన దగ్గర నుంచి 5000 తీసుకుంటున్నారు వాళ్ళు. అది కూడా ఆల్మోస్ట్ ఒక 10 minutes or 12 minutes ఆ టైంలోనే ఉంటాం అనమాట వాటర్లో. మనము ఎక్కువసేపు కూడా ఉండాము వాటర్లో, బికాస్ మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో మేము ఇంకా అక్కడ అండర్ వాటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి ఈ బీచ్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో ఇక్కడ మాకు చాలా టైం ఇచ్చారనమాట. సో దట్ చాలా మంది ఉన్నారు వెళ్ళే వాళ్ళందరూ వచ్చేసరికి అన్ని యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకున్న యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకునేసరికి మాకు చాలా టైం ఉంటుంది. సో మేము ఇక్కడికి వచ్చేసాం. చాలా ఎండగా ఉండే అనమాట మేము వెళ్ళినప్పుడు అయితే, చాలా ఎండగా ఉండే. ఇంకా మేము వెళ్ళి అక్కడ అందరం కలిసి కొద్దిగా ఫొటోస్ వీడియోస్ అలా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట అక్కడ. పెంగ్విన్ అన్నట్టుంది కదా. అంటే కాసేపు తీసుకొని ఇస్తుండే కదా షర్ట్. ఏమైపోతుంది వీడియో చూద్దామంటే. సో దిస్ ఈజ్ హౌ అవుట్ ఆఫ్ ఆఫీస్ లుక్ లైక్. పిచ్చోల్లాగా అయిపోయాము. సో ఎండ మాత్రం అక్కడ చాలా పీక్స్లో ఉందన్నమాట. ఇంకా మేము అందరం వెళ్ళి షెడ్లో కూర్చున్నాము, కాసేపు రిలాక్స్ అవుదామని. దాని తర్వాత అందరూ మా కాటేజ్ మెంబర్స్ వచ్చేసాక అందరం కలిసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఇంకొక బోట్ తీసుకొని అక్కడ నుంచి మేము ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. మేము వచ్చేసిన స్పాట్ దగ్గరికి. సో అక్కడ నుంచి మేము బస్ తీసేసుకొని అందరం కలిసి కాటేజ్కి వెళ్ళాము. సో మేము కోరల్ ఐలాండ్ నుంచి డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. ఒక 2-3 hours రిలాక్స్ అయిన తర్వాత మా కాటేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 7:45-7:30 లోపు కిందికి వచ్చేసేయండి, అక్కడ నుంచి మనము థై మసాజ్కి వెళ్తున్నాం అని చెప్పారు. మేము ఇంకా థై మసాజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన వెంటనే అమ్మాయిలకు అందరికీ సపరేట్, అబ్బాయిలందరికీ సపరేట్ ఇచ్చారనమాట. సో మా అందరినీ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్లోకి రమ్మన్నారు, సో దట్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్ మసాజ్ చేయడానికి బాడీని. సో మేము వెళ్ళిన వెంటనే ఇంకా మాకు ఇచ్చిన క్లోత్స్ని మేము వేసేసుకున్నాము. సో నాకు తిను చేయబోతుంది అనమాట ఈరోజు థై మసాజ్. తన పేరు ఏమో చెప్పింది, నాకు అంత గుర్తుకులేదు, థైలో చెప్పింది అనమాట. సో తను వెంటనే రాగానే ఇంకా వెట్ టిష్యూస్ తోటి నా లెగ్స్ ఇంకా హ్యాండ్స్ క్లీన్గా నీట్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ తీసుకొని తను మసాజ్ చేసింది. అసలు వేరే లెవెల్ అంటాను. వర్తే వీళ్ళు మసాజ్ చేస్తే మా థై మసాజ్ ఎలా ఉంది? థై మసాజ్ వస్తుంది, నా మెడ నొప్పి పోయింది. క్రేజీ ఉంది కదా. అలాంటి కార్పొరేట్ ఎంప్లాయీస్కి కరెక్ట్. ల్యాప్టాప్ పట్టుకొని 24 hours చేసేవాళ్ళు.
డైలీ ఒక 1 వీక్ ఒకసారి వేయించుకుంటే బాగుంటుంది కదా. అది మన హైదరాబాద్లో దొరకదు కదా. సో మేము ఇక్కడ థై మసాజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఎంత రిలాక్స్ అయిపోయినామంటే ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుందాము అన్న రేంజ్లో ఉండే అనమాట. సో మేము బస్ ఎక్కిన తర్వాత మాకు మా గైడ్ ఏం చెప్పారంటే, మీకు ఏమైనా వాకింగ్ స్ట్రీట్ అలా చూసి రావాలనిపిస్తే వెళ్ళి మీరు ఏమైనా స్ట్రీట్స్ చెక్అవుట్ చేయాలనుకుంటే ఇది బీచ్ దగ్గరలోనే ఉంటుంది అనమాట వాకింగ్ స్ట్రీట్ వచ్చేసి. సో మీకు వెళ్ళి బీచ్లో కూర్చోవాలని ఉంటే, కాసేపు రిలాక్స్ అవ్వాలని ఉంటే వెళ్ళండి, చూసేసి మళ్ళీ మీ అంతర మీరే క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి వచ్చేసేయండి. మేము మళ్ళీ మాత్రం రాము, వచ్చి మిమ్మల్ని ఏమి పిక్ చేసుకోము, మీకు వెళ్ళాలని ఉంటే మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇంకా నేను నాతో వచ్చిన వాళ్ళు మా అక్క అందరం కలిసి అక్కడే దిగిపోయామన్నమాట. సో దిగిపోయిన తర్వాత అక్కడ 2-3 మెంబర్స్ ఉంటే వాళ్ళందరం కలిసి కలిపి క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ వెళ్ళొచ్చు అని డిసైడ్ చేసుకొని మేము అక్కడ నుంచి వాకింగ్ స్ట్రీట్కి వాక్ చేయడం జరిగింది. సో మమ్మల్ని ఆయన లెఫ్ట్ సైడో రైట్ సైడో అక్కడో డ్రాప్ చేశాడు, రోడ్కి యూతల సైడ్ డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసిన తర్వాత అక్కడ ఏంటి అంటే థాయిలాండ్లో సిగ్నల్ పడినప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గరికి వచ్చి క్రాస్ చేయాలి, మిడిల్ ఆఫ్ ద రోడ్ క్రాస్ చేయకూడదు. మిడిల్ ఆఫ్ ద రోడ్ క్రాస్ చేశారనుకోండి అక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు ఎవరైనా ఉన్నారు కాబట్టి మనకి ఫైన్ వేస్తారు అక్కడ. సో మన ఇండియాలో మాత్రం ఇట్లాంటి రూల్స్ పెట్టినా కూడా చాలామంది ఫాలో అవ్వరు, థాయిలాండ్లో మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇంకోటి ఏంటంటే ఏ వెహికల్ అయినా అక్కడ హారన్ ఎక్కువ కొట్టదనమాట, చాలా రేర్ హారన్ కొట్టడం అక్కడ మాత్రం. ఇంకా మేము ఇంకా ఫాస్ట్గా అందరం వాక్ చేసుకుంటూ వాకింగ్ స్ట్రీట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో ఈ వాకింగ్ స్ట్రీట్లో స్పెషాలిటీ ఏం లేదు, అక్కడ పబ్స్ క్లబ్స్ అన్నీ ఉంటాయన్నమాట. తాగే వాళ్ళు తాగుతారు, తిరిగే వాళ్ళు తిరుగుతారు. అక్కడ చాలామంది ఫొటోస్ దిగడానికి వస్తారనమాట వాకింగ్ స్ట్రీట్ దగ్గరికి. మేము ఇంకా వాకింగ్ స్ట్రీట్లో కొద్దిగా ఫొటోస్ దిగేసి మాకెందుకో కంఫర్ట్ అనిపించలేదు ఆ వాకింగ్ స్ట్రీట్లో. ఇంకా మేము అక్కడ నుంచే మధ్యలో నుంచే మేము 7 లెవెల్కి వచ్చేసాం అనమాట. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 7 లెవెల్ అంట థాయిలాండ్లో. సో మీకు తెలిసినట్టయితే ఇక్కడ అన్ని ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో దట్ హాట్ వాటర్లో వేసుకొని తినేస్తారు, అక్కడే కూర్చొని తినేస్తారు. అక్కడ తినడానికి కూడా ప్లేస్ ఉంటుంది అనమాట. సో మేము లోపలికి వెళ్ళిన వెంటనే ఇంకా కొద్దిగా డిన్నర్ చేసేలాగా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయేమో అని అన్ని ఫుడ్ ఐటమ్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడ చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మనం యూజ్ చేసేవి, వాళ్ళు యూజ్ చేసేవి డిఫరెంట్ కొరియన్ బ్రాండ్ అట్లాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి అక్కడ. మేము వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. ఏ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే బాగుంటుంది, చాలా వీడియోస్ చూసాం అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చూసుంటాం మేము 7 లెవెల్ మీద. సో దాని తగ్గట్టు ఏవి తీసుకుంటే బెటర్ అని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసాము. మేకప్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయా? సో మనకి కట్లరీ అంతా అక్కడే పెట్టుంటుంది అనమాట. ఫోక్ అయినా, హాట్ వాటర్ అయినా, ఐస్ అయినా అంతా అక్కడే పెట్టుంటుంది, మనమే వేసుకొని వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో నేనైతే బుల్డగ్ దాంతోపాటు ఈ బనానా షేక్ ట్రై చేశాను అనమాట. బనానా షేక్ ఈజ్ ఓకే, మనం అంతా సప్పగా తాగలేము ఇండియన్స్ అయితే. బుల్డగ్ అయితే టాప్ నాచ్ అంటాను, చాలా బాగుంది. నాకైతే బుల్డగ్ ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది. మన ఇండియాలో కూడా ఇన్స్టామార్ట్లో దొరుకుతుంది. సో మేము అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మేము క్యాబ్ బుక్ చేసేసుకొని కాటేజ్కి వెళ్ళిపోయామన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.